హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఏంటి ఎప్పుడు ప్యాంట్లు టీషర్ట్లలో కనిపించే నేను సడన్గా ఈరోజు మంచి ట్రెడిషనల్ బట్టల్లో మెరుస్తున్నానేంటి అనుకుంటున్నారా? అదేంటో చెప్తాను. అది తెలియాలంటే వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ వేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. నా వీడియోస్ మొదటి నుంచి చూసే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. మేము ఉండేది బెల్జియంలో. ఇంకా ఇలాంటి మంచి మంచి బెల్జియం వీడియోస్తో ఇంకా ముందు ముందు కలుస్తాను. సో ఖచ్చితంగా ఫాలో చేయండి. మా బుజ్జిది వీడియో తీసింది, అందుకని కాస్త వంకర టింకర్గా వచ్చిందన్నమాట. పొద్దున్నే అందరూ రంగురంగుల బట్టలు వేసుకుని రెడీ అయిపోయి ట్రామ్ స్టాప్కి అయితే వచ్చేసాము. అదిగోండి అక్కడ పక్కనే ఉంది కదా, వాటిని ఇక్కడ ట్రామ్స్ అంటారు. అవి వచ్చం మన ట్రైన్స్ లానే ఉంటాయి, కాకపోతే కాస్త చిన్నవన్నమాట. వెళ్ళబోయేది ఒక పక్కా ట్రెడిషనల్ భక్తి ఈవెంట్కి, అందుకని అందరం ఇలా ట్రెడిషనల్ డ్రెస్సెస్లో రెడీ అయ్యాము. కాకపోతే మా డ్రెస్సులు అవతారాలు చూసి ఇక్కడ అందరూ ఈ తెల్లోళ్ళు వింతగా చూస్తున్నారు. ఎందుకంటే ఇది వీళ్ళకి చాలా కొత్త కదా. యుఎస్, లండన్, ఆస్ట్రేలియా ఇలా కొన్ని కంట్రీస్లో అయితే మన తెలుగు వాళ్ళు, మన ఇండియన్స్ చాలా మందే ఉన్నారు. కానీ బెల్జియంలో ఇండియన్స్ కాస్త తక్కువే మిగతా దేశాలతో పోలిస్తే. అందులోనూ ప్రత్యేకంగా మేముండే ఏరియా ఉంది చూసారు, అక్కడ ఒక్క ఇండియన్ ఫ్యామిలీ కూడా లేదు. ఎక్కడో ఒక 5-6 స్టాప్స్ తర్వాత ఒక్కొక్క ఫ్యామిలీ ఉంది. అందుకే ఇప్పటి వరకు నాకు ఒక్క ఇండియన్ ఫ్యామిలీ కూడా పరిచయం కాలేదు. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. ఇంకా సాగదీస్తే బాగుండదు కానీ చెప్పేస్తున్నాను. ఈరోజు మేము శ్రీనివాస కళ్యాణానికి వెళ్తున్నామండి. అవును, మీరు విన్నది నిజమే. బెల్జియంలో శ్రీనివాస కళ్యాణం. దారిలో మాకు ఒక 2 ఇండియన్ ఫ్యామిలీస్ కూడా కనిపించినాయి. సో అందరం కలిసి వెళ్తున్నాము. ఆల్రెడీ 12 అయిపోయింది, టైం లేట్ అయిపోయింది. 9 కని చెప్పారు కళ్యాణం స్టార్ట్ అయ్యేది, బట్ లేట్ అయిపోయింది పిల్లలతో. ఈ పక్కనే ఒక పెద్ద ఫుట్బాల్ స్టేడియం ఉంది. మనకి క్రికెట్ అంటే ఎంత పిచ్చో వీళ్ళకి ఫుట్బాల్ అంటే అంత పిచ్ అన్నమాట. ఇక్కడ ఒక మంచి గార్డెన్ లాగా ఉంది చక్కగా. మా బుజ్జిది అసలు భూమి మీద ఆకట్లా వెళ్ళిపోతుంది బుర్రమని. హాయ్. కొంచెం చలిగానే ఉంది, కొంచెం క్లౌడీగా అయిపోయింది వెదర్ అంతా. సో మా పెద్ద పాప వణుకుతుంది. బెల్జియంలో వెదర్ని నమ్మడానికి అస్సలు వీల్లేదండి. బాగా ఎండగానే ఉంది కదా అని మేము స్వెటర్లు ఏమీ తీసుకురాకుండా వచ్చాము. కాకపోతే హఠాత్తుగా చల్లబడిపోయింది. మొత్తానికి కళ్యాణం జరిగే ఆడిటోరియంకి అయితే చేరుకున్నాము. వచ్చి రాగానే అందరికీ ఇలా ట్యాగ్లు వేసేసారు రంగురంగులుగా. ఈ కళ్యాణం కోసం వీళ్ళు ఒక వెబ్సైట్ క్రియేట్ చేశారు. ముందుగానే రావాలనుకున్న వాళ్ళు ఆ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి రిజిస్టర్ అవ్వాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఎంతమంది ఇండియన్స్ ఉన్నారో ఒక ఐడియా అంటూ ఉండదు కదా. ఎంతమంది వస్తారు, ఎంత అరేంజ్మెంట్స్ చేయాలి, ఫుడ్, ఇవన్నీ వాళ్ళకు ఒక ఐడియా కోసం ముందే రిజిస్టర్ చేసుకోమన్నారు. రిజిస్టర్ చేసుకుని ఆ నేమ్స్ ఒక టోకెన్ లాగా ఇచ్చారు. ఆ టోకెన్ చూపించగానే లోపలికి ఈ ట్యాగ్స్ వేసి అలో చేశారన్నమాట. నాకైతే లోపలికి వచ్చి ఆ వెంకటేశ్వర స్వామిని ఒక్కసారి చూడగానే ఎంత పాజిటివ్గా అనిపించిందంటే, ఇప్పటి వరకు పూజలు, వ్రతాలు ఎంత మిస్ అయ్యానో నాకు అప్పుడే అర్థమైంది. అప్పుడెప్పుడో సంవత్సరం క్రితం బెల్జియం వచ్చే ముందు మా సొంత అన్నయ్యది గృహప్రవేశం జరిగింది. ఆ గృహప్రవేశానికి వాళ్ళు హోమం, సత్యనారాయణ వ్రతం అన్నీ చేశారు. దానికి అటెండ్ అవ్వడం అదే నేను లాస్ట్. మళ్ళీ ఇదే సంవత్సరం తర్వాత. ఇన్ని రోజులు ఇంతమంది ఎక్కడ దాక్కున్నారండి బాబు. ఒక్కసారిగా ఇంతమంది ఇండియన్స్ని చూస్తే ఆశ్చర్యం వేసింది నాకు. ఇంతమంది ఇండియన్స్ బెల్జియంలో సెటిల్ అయిపోయారా అని. వచ్చిన వాళ్ళల్లో చాలా వరకు తెలుగు వాళ్లే ఉన్నారు. మిగతా ఇంకా కొంచెం తమిళియన్స్, మలయాళీస్ కూడా ఉన్నారు. ఎందుకంటే పూజ ఒక 4 ఫ్యామిలీస్ కలిసి చేశారు. వాళ్ళందరూ తెలుగు వాళ్లే. మా బుజ్జి చూసారా, మంత్రాలు వినగానే ఆటోమేటిక్గా దండాలు పెట్టేస్తుంది బుద్ధి మంత్రాల్లాగా.
भारद्वाजशगोत्रोद्भवस्याः चतुर्दश भुवनाधीश्वराय सकललोक संरक्षकाय भक्तलोक परिपालनाय అరేంజ్మెంట్స్ మాత్రం చాలా బాగా చేశారండి. ఇంకా ఒక 100 మంది వచ్చినా కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా పెద్ద ఆడిటోరియం అయితే బుక్ చేశారు. ఇక ఈ భజంత్రీలు మొదలవగానే నాకు నిజమైన పెళ్లి మండపానికి వచ్చిన ఫీలింగ్ వచ్చేసింది. ఏదో పేరుకి పరదేశంలో ఉంటామన్న మాటే కానీ నిజంగా ప్రాణం అంతా పుట్టిన దేశంలోనే తిరుగుతూ ఉంటుంది తెలుసా. మరంత కష్టపడి అక్కడుండడం దేనికో ఇండియా వచ్చేయచ్చుగా అని కామెంట్లు పెడతారేమో. నాకైతే ఈ ఫారెన్లో సెటిల్ అయిపోదామని కానీ ఈ పరదేశీయుల్లో కలిసిపోదామని కానీ ఏమాత్రం ఆలోచనే లేదు. ఏదో మా వారి ఉద్యోగరీత్యా రావడం తప్ప పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదండి నాకు. ఈ పిల్లకాయలు ఉన్నారు చూశారు, వీళ్లతో ఒక్క పని కూడా ఓ పట్టాన అవ్వదు. నేనేదో కళ్యాణాన్ని కన్నుల విందుగా చూద్దామని ఫిక్స్ అయ్యి వస్తే ఖచ్చితంగా ఒక్క అరగంట లోపల సైలెంట్గా కూర్చుంది. ఆ తర్వాత కల్లరి మొదలుపెట్టింది. దీని అరుపులకి అందరికీ డిస్టర్బెన్స్ ఏమో అని చెప్పి నేను ఇంక కిందకి తీసుకొచ్చేసాను. ఇది ఆడిటోరియంలో గ్రౌండ్ ఫ్లోరు. అప్పటికే కింద చిన్నపిల్లలు చాలామందే కలిసి ఆడుకుంటున్నారు. కళ్యాణం అయిపోయిన తర్వాత ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్నీ కిందే చేశారన్నమాట. మొత్తానికి ఈ సమ్మర్ హాలిడేస్ మొత్తంలో ఒక మంచి పని ఏదైనా చేశాము అంటే ఈ కళ్యాణానికి రావడమే. ఇక పిల్లకాయలందరూ కలిసి పిచ్చ పిచ్చగా ఆడుకుంటున్నారు ఈ కింద. మా బుజ్జి దేకంగా కప్పగంతులు వేసేస్తుంది చూడండి. ఇక పైన కళ్యాణ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత హారతి కూడా ఇచ్చేసిన తర్వాత కింద అన్నదానం కార్యక్రమం మొదలైపోయింది. ఫుడ్ మాత్రం ఎవరో తమిళియన్స్ ప్రిపేర్ చేసినట్టున్నారు. పక్కా తమిళియన్ స్టైల్లో ఉంది ఫుడ్ అయితే. అసలు ఇంతమంది ఇండియన్స్ని చూసి నా ఆనందానికైతే హద్దులు లేవండి బాబు. ఇక అన్నదానం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి పైకెళ్ళి గోవిందుణ్ణి కన్నులారా మళ్ళీ ఇంకొకసారి దర్శించుకుని ఇంకా మెల్లగా ఇంటికి బయలుదేరేసాం అండి. ప్రోగ్రాము ఫైనల్గా లడ్డు గోవిందుడి ఫోటో కూడా ఇచ్చారు. చాలా బాగా జరిగింది ఫంక్షన్ అయితే. వీఆర్ వెరీ బ్లెస్డ్. వెనకాల కూడా మన వాళ్ళు ఇంకా వస్తున్నారు. ఈ రోజు మాత్రం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను నేనైతే. చాలా చాలా పాజిటివ్గా అనిపించింది. మనం మాత్రమే అనుకుంటే కూడా సరిపోదు, స్వామివారి అనుగ్రహం ఉంటేనే కదా ఆయన దర్శన భాగ్యం మనకు కలుగుతుంది. స్వామివారి మహిమో ఏమో. కరెక్ట్గా వెళ్ళి ఇంటికి వచ్చేసరికి నాకు 8000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయారు. ఇంకా ఇలాగే మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి.